ఆహ్, లాస్ట్ టైమ్ చేసింది పూర్తిగా అవ్వలేదనిపించింది నాకు. లాస్ట్ టైమ్ వీడియోలో అంటే చెప్పాను కూడా. ఇంకా నేచురల్ ఎబిలిటీస్ అవి ఎలా కనుక్కోవాలన్నది మళ్ళీ మాట్లాడుతుంది. అందుకని నాకు అది అసంతృప్తిగా అనిపించింది. అందుకని వెంటనే చేస్తున్నాను ఈ వీడియో వితిన్ ఏ వీక్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే 3 విషయాలు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆహ్, కృషి, ఏకాగ్రతతో కూడిన కృషి, న్యాచురల్ ఎబిలిటీ, సహజ సిద్ధమైన సామర్థ్యాలు. దెన్ మూడోది ఇంట్రెస్ట్ అని చెప్పాను. ఈ మూడిట్లో కృషి చేయటం అన్నది మన చేతిలో ఉంది. మనం చేస్తాం. కృషి చేయటం అన్నది కావాలంటే చేయదలుచుకుంటే చేస్తారు. ఎవరైనా సరే కృషి చేయటం, ఎఫర్ట్ పెట్టడం అన్నది. కానీ మిగతా 2 మనం ఫస్ట్ గుర్తించడం ఇంపార్టెంట్. మనకి ఏ న్యాచురల్ ఎబిలిటీ ఉంది? మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? సో, అందుకని అవి గుర్తిస్తే ఆ ఏరియాలో మనం కృషి చేసి, ఆ ఏరియాలో మనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో చూసుకుంటే, మనం కూడా విజయం వైపు త్వరగా ప్రయాణిస్తాం అన్నమాట. అందుకని చెప్పి గుర్తించడం ఎలా? న్యాచురల్ ఎబిలిటీ ఉందనుకోండి. అంటే సహజ సిద్ధమైన సామర్థ్యం అంటే ఇప్పుడు ఒక ఘంటసాల గారికి గొంతు అవ్వచ్చు, లేకపోతే ఆయన పాడే తీరవ్వచ్చు, లేకపోతే ఈ మధ్య వచ్చిన ప్రకృతి రెడ్డి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచే చాలా బాగా పాడుతుంది. అలానే విశ్వనాథ్ ఆనంద్ ఉన్నాడనుకోండి. చెస్సు అంటే అది ఆ స్ట్రాటజికల్ థింకింగ్ అన్నది ఎక్కడి నుంచొచ్చింది? చిన్నప్పటి నుంచే వచ్చింది అతనికి. ఎన్నో సాధిచ్చాడు అతను కూడా. అలాగా అవన్నీ వాళ్ళెలాగ గుర్తిచ్చారు? అంటే నాకు అనిపించిందేంటంటే గుర్తించటానికి ఆహ్, 2, 3 విషయాలు తడుతున్నాయి. ఒకటి ఏంటంటే మీకు మీరుగా గుర్తించాలి అంటే ఆహ్, అది ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది మీకు ఈజీగా అనిపించిందనుకోండి. అంటే అదే పని చేయటానికి నలుగురు చేస్తున్నప్పుడు ఆ మిగతా నలుగురికి ఆహ్, బాగా కష్టంగా ఉన్నది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఆ పని. అంటే సా ఆర్గనైజింగ్ అనుకుందాం. లేకపోతే ఆహ్, ఇల్లు సర్దడం అనుకుందాం. లేకపోతే కుక్ చేయటం అనుకుందాం. లేకపోతే ఒక పెయింట్ ఏయటం అనుకుందాం. లేకపోతే ఒక పుస్తకాన్ని చదివి అర్థం చేసుకోవటం అనుకుందాం. లేతే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్‌లో నేర్చుకోవటం అనుకుందాం. ఇలా ఏదైనా సరే మిగతా నలుగురితో పోలిస్తే మీకు కనుక అది ఈజీగా అనిపిస్తుంటే, అందరికీ కష్టమైంది అనిపించింది మీకది ఈజీగా అనిపిస్తుంది అంటే, అది మీ న్యాచురల్ ఎబిలిటీ అన్నమాట. ఓకే. అది మీకు సహజసిద్ధంగా ఉన్నట్టు ఆ బలం. అలానే ఆహ్, అది అబ్జర్వ్ చేసుకోవాలి. మనని మనమే అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంటుంది. ఏది మనకి ఈజీగా ఉంది, ఏది కష్టంగా ఉంది అని ఏంటి అని. రెండోది మన చుట్టూతా ఉన్నవాళ్ళు చెప్తారు. చుట్టూతా ఉన్న వాళ్ళలో ప్రముఖులు ఎవరంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనల్ని చూస్తారు గాబట్టి, మనం ఫిజికల్‌గా కొన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాం, మెంటల్‌గా ఎన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాం, కొన్ని ఆ ఏ ఏ సామర్థ్యాలున్నాయనేది గుర్తించడంలో వాళ్ళు బెస్ట్ అన్నమాట. మనం ఎందుకంటే పొదుగుకులు అబ్జర్వ్ చేస్తుంటారు. మన క్షేమం కోరేవాళ్ళు. తల్లిదండ్రులు ఒకటి గుర్తించగలుగుతారు. అలానే మన శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అప్పచెల్లెళ్ళు అవ్వచ్చు, శ్రేయోభిలాషులు ఎవరైనా సరే, వాళ్ళు కూడా మనల్ని అబ్జర్వ్ చేసి మన మంచి కోరేవాళ్ళు మన మనకి మనం ఏది బాగా చేస్తాం నేచురల్‌గా, క్విక్‌గా ఏది ఈజీగా చాలా బాగా చేస్తాం. కానీ చాలా ఈజీగా చేసేస్తాం. అది ఏమిటి అన్నది వాళ్ళు కూడా గుర్తించి అప్పుడప్పుడు చాలా మటుకు స్పెషల్‌గా ఎవరు చెప్పరు. కానీ మాటల్లో అంటుంటారు. అంటే ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నన్ను చిన్నప్పుడు నా ఎగ్జాంపులే ఇస్తాను. చిన్నప్పుడు అందరూ "నువ్వు ప్రతిదానికి లాజిక్ మాట్లాడతావు. నువ్వు లాయర్ అవ్వరా" అని. అంటే ఏది మాట్లాడినా లాజిక్ అడిగావు. అనగానే లాయర్ అవ్వరా అని. కానీ ఏం చేశాం, నేను హై స్కూల్‌కొచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ చదువుదామని అందరూ మా ఇంట్లో కామర్స్ చదివారని నన్ను మ్యాథమెటిక్స్ చదివాను. అందులో యావరేజ్‌గానే ఉంది. దాని తర్వాత కాదు డిగ్రీ వచ్చేటికి కామర్సే చదువు అందరం అదే చదివాం కదా! అని కామర్స్ చదువు. అంటే కామర్స్ చదివాను. అందులోనూ యావరేజ్‌గానే. కానీ డిగ్రీ అయిన తర్వాత నేను ఒక కంప్యూటర్ దాంట్లో డిప్లొమాలో చేరాను. అక్కడ కావాల్సిందేంటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ రాయాలంటే లాజిక్ కావాలి. సో, అందులో చేరిన దగ్గర నుంచి నాకు చాలా ఈజీగా అనిపించింది. ఆ క్లాస్‌లో ఉన్న వాళ్ళందరికన్నా అందరికీ ఇచ్చింది గంట టైమ్ ఇస్తే నాకు పావుగంటలో అయిపోయేది.
అందరికీ చేసిన దాంట్లో 10 మిస్టేక్స్ వస్తే నాకు ఒకటే వచ్చేది కాదు. అంటే అది ఈజీగా అయిపోయేది. ఈ ఎందుకయింది అన్నది నేను ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే నాకనిపిస్తుంది గానీ, అప్పుడు నాకు తెలీదు. ఎందుకయింది ఏమిటి అన్నది. సో, ఈజీగా అయిపోయేది. అలా అలా అందులోనే హ్మ్. టైమ్ స్పెండ్ చేశాను. బానే జరిగింది. సో, అలాగా మనకి అది చేస్తున్నప్పుడు అది ఈజీగా అనిపిస్తోంది అంటే గనక అది మన నేచురల్ ఎబిలిటీ. ఈజీగా చేస్తాం, బాగా చేస్తాం. అవి 2 గుర్తుపెట్టుకోవాలి. అదీను మిగతా వాళ్ళ ఇన్‌పుట్. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. నేచురల్ ఎబిలిటీ ఎలా కనుక్కోవాలి. ఇకపోతే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అన్నది ఏంటంటే మెయిను ఇంట్రెస్టు మనకి దేని మీద ఉంది అని తెలవాలంటే ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు మనకి నిద్ర గాని, ఆకలి గాని తెలియట్లేదు. అంటే ఆ పనిని మనం బాగా ఇంట్రెస్ట్‌తో చేస్తున్నట్టు. నిద్ర, ఆకలి తెలియట్లేదంటే ఏ విధమైన అవసరాలు తెలియవు. ఒక్కోసారి ఈవెన్ బాత్రూమ్‌కెళ్ళి లేవాలన్నది కూడా మర్చిపోతారు. హ్మ్. అంత నిమగ్నం అయిపోతాం. అంటే అది బాగా అంత ఆసక్తికరంగా, అంత ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట అది. కొంతమందికి టీవీ చూడటంలో ఉంటుంది. ఉపయోగం లేకపోవచ్చు దానివల్ల. కొంతమందికి మనం కిందసారి అనుకున్నట్టు ఆడటంలో, క్రికెట్ ఆడటంలోనో, ఇంక దేంట్లోనో ఉంటుంది. సో, మనకి దేనిలో ఉంది? ఏ పని చేస్తుంటే మనకి నిద్రాహారాలు కూడా గుర్తుకు రావట్లేదు అన్నది చూస్తే, అది మనకి ఇందులో మన ఇంట్రెస్ట్ ఎందులో ఉన్నది అని తెలుస్తుందనమాట. హ్మ్. ఇదే మళ్ళీ ఆహ్, బయట ఎగ్జాంపుల్స్ ఇచ్చే కన్నా నా ఎగ్జాంపుల్ ఇవ్వటం బెటర్ అనిపించింది. అందుకని మళ్ళీ నా ఎగ్జాంపులే ఇస్తా. ఆ కంప్యూటర్స్ దాంట్లో చేరిన తర్వాత నేను రాత్రింబవళ్ళు చేసేవాడినక్కడ. పగలపూట వాళ్ళిచ్చిన పని, రాత్రిపూట నేను నేర్చుకోవాల్సిన పని. హ్మ్. అలా పగలపూట చేసేవాడిని, రాత్రిపూట చేసేవాడిని. ఓ 3, 4 రోజులు నిద్ర లేకుండా అక్కడ పని చేసిన రోజులుంటాయి. ఏంటంటే, ఆ పని చేస్తున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఎంతగా ఉంటుందంటే, అందులోను వితిన్ దట్ ఒక పర్టిక్యులర్ దాంట్లో చూస్తే, నాకు ఆ అనలైజ్ చేయటం అన్నది ఇంట్రెస్ట్ అనుకోండి నాకు. ఆ ప్రోగ్రామ్ ఒకటి పని చేయకపోతే అనలైజ్ చేసి, ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అని కనుక్కోవడం. అది ఆ ఇంట్రెస్టు, నా నేచురల్ ఎబిలిటీ 2 కలిసాయి. లాజిక్కు, నా ఇంట్రెస్ట్ 2 కలిసాయి. దాంతో ఇప్పుడు నలుగురికి కూర్చున్న వాళ్ళలో నలుగురికి ఒక గంట పడుతుంది ఒక ప్రాబ్లమ్ కనుక్కోవాలంటే, దాన్ని డీబగింగ్ అంటారు అందులో. నాకు చూడంగానే కనిపించేది. అక్కడ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేవాడు. సో, అలాగా ఆ ఇంట్రెస్ట్ కలిసింది కాబట్టి అంటే అర్ధరాత్రి కూర్చునేవాడిని. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అప్పటిదాకా కూర్చునేవాడిని. నేచురల్ ఎబిలిటీ. అలాగా ఆ ఇన్ ఈ ఇంట్రెస్టు బాగా ఉంది ఒక దాంట్లో అని తెలవాలంటే, మనకి దాని గురించి దాని కోసం అని ఏదైనా త్యాగం చేసేస్తాం. నిద్రాహారాలను ఎందుకన్నానంటే, నిద్రాహారాలు బలవంతంగా మనని తీసుకెళ్తాయి వాటి కోసం. కానీ అది కూడా త్యాగం చేసేస్తాం. అందుకని ఇంట్రెస్ట్‌ని కనుక్కోవడానికి అది సాధనం. మన నిద్రాహారాలను కూడా త్యాగం చేసి ఆ పని చేస్తామా అన్న దాని మీద ఇంట్రెస్ట్. అయితే ఈ ఇంట్రెస్ట్ అన్నది బయట ఉన్న చాలా ఫోర్సెస్ మూలాన మారుతూ ఉంటుంది. అదీను ఓవర్ ఏ పీరియడ్ కొంచెం మారొచ్చు ఇంట్రెస్ట్. కానీ ఆ ఇంట్రెస్ట్ ప్రస్తుతం దేని మీద ఉంది అన్నదానికి అది మీకు మీ విజయానికి దోహదపడుతుందనమాట. సో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంట్రెస్ట్ ఏదుంది అన్నది కనుక్కోండి. అలానే నేచురల్ ఎబిలిటీ ఏంటన్నది కనుక్కోండి. ఈ 2 తెలవటం ద్వారా మీరేంటంటే కృషి దాని మీద పెడితే విజయం అయ్యే అవకాశం ఎక్కువుంది. ఇంక లాస్ట్ పాయింటు అంటే కొన్ని కామెంట్స్‌లో పెట్టారు. కొంతమంది నాతో మాట్లాడారు. అదృష్టం పాళ్ళు ఎంత మన విజయంలో అన్నది. అదృష్టం అన్న దాని గురించి నేను కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. ఆహ్, దృష్టము అంటే కనిపిచ్చేది. అదృష్టం అంటే లక్కు, ఫేటు అవన్నీ చెప్తారు. కానీ కనిపించని శక్తి మూలాన, కనిపించని కారణం మూలాన మనకొచ్చే బెనిఫిట్. అంటే ఇప్పుడు లాటరీ టికెట్ కొన్నాం. కొన్ని లక్షల మంది కొంటారు. కానీ మనకొస్తుంది. కారణం ఏంటి? ఎవరు చెప్పలేరు. ఆ కారణం తెలియంది, కనిపించనిది దాని తెలియకుండా మనకొచ్చే బెనిఫిట్‌ని అదృష్టం అంటారు. అలానే దురదృష్టం అంటే కారణం తెలియకుండా మనకొచ్చే బ్యాడ్‌ని దురదృష్టం అంటారు. సో, ఈ కారణం లేకుండా మనకి వస్తోంది అంటే ఇంకొంచెం డీప్‌గా ఆలోచిస్తే మనకి తెలీదు గానీ కారణం, ఒక కారణం ఉందన్నమాట ఎక్కడో. సో, ఆ తెలియని కారణం అంటే అది ఏమయ్యుండొచ్చంటే అంటే నేను నా ఆలోచన చెప్తున్నాను.
ఆహ్, ఒకటి న్యూటన్స్ లా, థర్డ్ లా. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది మన సంస్కృతిలోకొచ్చేటప్పటికి కర్మఫలం అంటారు. అంటే కర్మ ఏది చేస్తే దానికి తగిన ఫలితం వస్తుందని. సో, ఎప్పుడో ఎక్కడో ఏదో చేసిన దాని రిజల్ట్ బ్యాక్. అది ఒకటి. హ్మ్. రెండోది పాజిటివ్ ఎనర్జీ స్ట్రక్ అస్ అనమాట. పాజిటివ్ ఎనర్జీ అంటే మళ్ళీ మన సంస్కృతిలో చెప్పాలంటే దైవబలం అని చెప్పాలి. హ్మ్. సో, పాజిటివ్ ఎనర్జీ, ఎనర్జీ అన్నది శక్తి. పాజిటివ్ అన్నది మన సంస్కృతిలో చెప్పాలంటే ఎనీథింగ్ పాజిటివ్ ఈజ్ దైవత్వం. సో, దైవ శక్తి అన్నమాట. దైవశక్తి, కర్మఫలం. దైవబలం, కర్మఫలం. ఇవి 2 కలిస్తే అంటే పాజిటివ్ ఎనర్జీ అండ్ ది యాక్షన్స్ దట్ యూ హావ్ టేకెన్. అంటే ఇంతకుముందు నువ్వు చేసిన మంచి పనులు, వాటి ఫలితం అన్నమాట. అలా అయితే మంచి పనో ఏదో ఒకటి. సో, సైంటిఫిక్‌గా తీసుకున్నా, మన దీని కింద మన సంస్కృతిలో తీసుకున్నా, ఎలా తీసుకున్నా కూడా అదృష్టం అన్నది కూడా మనకి తెలీదు గానీ రీజను, దానికొక రీజన్ ఉంటుంది. ఆ టైంలో అది అవ్వటానికి. హ్మ్. కానీ ఆ కనిపించకుండా రీజన్ కనిపించకుండా మనకొక ఒక భాగ్యం కలుగుతోంది కాబట్టి, దాన్ని మనం అదృష్టం అంటాం. సో, కానీ దాన్ని బేస్ చేసుకొని ఇదంతా ఎందుకు జెప్పానంటే, అది ఎటూ మనకి రీజన్ తెలీదు. ఎప్పుడు జరుగుతుందో తెలీదు. అలాంటప్పుడు దాన్ని బేస్ చేసుకొని విజయం సాధిద్దాం అని అనుకోవటం అన్నది, అది మన చేతిలో లేదనమాట ఇంకా. ఎవరికో వదిలేస్తున్నాం. మనం విజయం సాధించాలని మనం అనుకుంటే కనుక, అప్పుడు అదృష్టం మీద ఎక్కువ ఆధారపడకుండా, నేను చెప్పినట్టు మన నేచురల్ ఎబిలిటీస్ ఏంటి? మన ఇంట్రెస్ట్ ఏంటి? మనం దాని మీద కృషి చేద్దామా? అన్నది ఒకటి ఆలోచించుకుంటే గనుక, అప్పుడు మనం విజయం వైపు చక్కగా వెళ్తాం. అది. చాలా ఫాస్ట్‌గా, చాలా క్విక్‌గా, చాలా పైకి, చాలా ఎత్తులకి ఎదుగుతాం. అది నా ఆలోచన. థాంక్ యూ. ఇవాల్టికి ఇది షేర్ చేసుకున్నాను. థాంక్ యూ వెరీ మచ్. బై.